ఎవడా నువ్వు అమ్మాయిని నేర్పిస్తావు? చేయలేదు సార్, ఆ అమ్మాయి నేను లవర్స్, మీరు మధ్యలో రాకండి. ఏమా వీడి బాయ్ ఫ్రెండా? ఎప్పుడు నాకు తెలియదు సార్, నన్ను అక్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యూజ్ చేస్తావా? అమ్మాయి నిజంగా లవర్స్, నా మీద అధిక బదులు చెప్పు. ఏమా? లేదు సార్. కొట్టడానికి టచ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కొట్టించిందా? ఇది చాలా ఓవర్ మావా, నీకు వద్దది వదిలి. నేను వాళ్ళు తను ఎందుకు అలా చేసిందో కనుక్కున్నావా? ఇదేమన్నా ఫస్ట్ టైమా? వాళ్ళు లవ్ ఓకే చెప్పిన కానీ అదే కదా జరుగుతా ఉందా? రే అవన్నీ ఓకేరా, తను ఆ రేంజ్ లో చేసిందంటే వేరే రీజన్ ఏదో ఉండి ఉంటుంది. ఓసారి మాట్లాడు. నువ్వు అసలు దానికి బావే వీడికి బావే? రే రెస్పెక్ట్ రా, ఎంతైనా మనం పరవరా, అందుకే సపోర్ట్ చేయమని. సరే ఇప్పుడు ఏం చేయమంటారు? అన్ని మూసుకొని వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. ఎట్లా పెళ్లి రే మావా, నేను లవ్ మ్యారేజ్ చేస్తూ జీవితం నాశనం చేస్తున్నా. అదే మా అన్నజోడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని సుఖంగా ఉన్నాడు. ఎప్పుడైనా గొడవ పడ్డారనుకో రెండు కుటుంబాలకు వచ్చేది సాల్వ్ చేసేస్తున్నాయి. ఈ కాలంలో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. లవ్ మ్యారేజ్ లో అమ్మాయి మాత్రమే మన చాయిస్, మిగతాదంతా అమ్మాయి చాయిసే. రే బేబీ ఫేస్ నువ్వు మొయ్యి. ఆగండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. మావా కన్ఫ్యూజ్ లేదు మావా, నువ్వు రిలాక్స్ అవ్వు, అంతా మేము చూసుకుంటాం. చూసుకుంటావు నీతో సరిగ్గా ఆడవపోయి కానీ. ఇది నీ లైఫ్, నువ్వే డిసైడ్ చేసుకో. హలో, వాడు పెళ్లి చేసిన అడవిలో ఉన్నాడులే, వాడికి తెలియకుండా అవుతుంది. ఇక్కడ పెట్టాయి. చూస్తుండు బావా, వీడికి ఎలాంటి పిల్లలు సెట్ చేస్తాను. హలో ఏంద్రా, సండే ప్రోగ్రామ్ ఓకే. నెక్స్ట్ సండే మీ అందరికి ఒక మస్ట్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారా? అవునా, ఏంటది? ఐఎమ్ గెటింగ్ ఎంగేజ్. ఏంద్రా సందులో సైలెన్స్ ఇచ్చినావు? ఈ నడువులు ఏమన్నా పోలీసుల గ్యాప్లో ఉన్నాయా? అదేం లేదు లేవా, అవును ఏంటి సైలెన్స్? ఏం చెప్పాలరా, ఇంట్లో మా అన్నగాడేమో ఫుల్ క్రికెట్ ఉండి బోరు కొట్టేసిందా, అంతే కదా. ఇట్లా న్యూ డైమెన్షన్ చూపించాలనిపించినట్టే, అసలు నమ్మబుద్ధి కావట్లేదు. నీకేంద్ర తల్లి తోడు, నాకు బి నమ్మని కావట్లేదు. సో తని డోంట్ మిస్ కమింగ్ ఫర్ మై ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. ఓకే బాస్. ఒక సోషలిస్ట్ లా అందరు అమ్మాయిని సంతోష పెట్టే మీరు కూడా ఒకే ఒక అమ్మాయిని క్యాపిటలిజం లో పడిపోయారంటే నమ్మలేకపోతున్నాం బాస్. చూడు తమ్మి, మంది నడవలనంత వరకు ఎవడైనా సోషలిస్ట్, అర్థమైనా? లీడర్ అయింది అనుకో వాడే క్యాపిటలిస్ట్. అంటే మనిషి ఇట్లా ఎదిగిందనమాట, పైకొచ్చు ప్రమోషన్.
అమ్మాయిని చూడమని ఇచ్చిన నీ ఫోటో ముందు వచ్చింది మా నాన్న దగ్గరికి. ఎంక్వైరీ చేస్తే ఇదంతా నీకు తెలిసే జరుగుతుందని తేలింది. అప్పుడు డెసిషన్ తీసుకున్నాను, నీకంటే ముందు పెళ్లి చేసుకోవాలని. నేను ఎవడు ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగానే ఉంటావు. అది నీకు తెలిసిన వాడిని నువ్వు రోజు కలిసేవాడిని చేసుకుంటే నరకం చూస్తావు. అలాంటి వాడి కోసం బతికాను, మీ బాస్ దొరికాను. నాకంటే 18 years కదా, అయినా పర్లేదని ఓకే చేసేసాను. ఆఫ్టర్ ఆల్ ఒక మగాడి నీకే అంటుంటే, మగాడు ఇచ్చిన ఒకే ఒక డ్రాప్కి కన్ను, ముక్కు, కాలు, చెయ్యి, గుండె, మెదడు ఇన్స్టాల్ చేసి ఒక బిడ్డగా మార్చే ఆడవాళ్ళు మాకెంత ఉండాలి? ఆల్రెడీ మంటిపోయినాను, మర్యాదగా బయటికి వెళ్ళు. ఎందుకురా? ఇదే కదా నువ్వు కోరుకుంది కదా? ఇదే కదా నేను కోరుకుంది. అయితే ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను కదా? ఎస్. అయితే ఇప్పుడు ఏ కాలంలో చేస్తారా? బ్రహ్మాండంగా. నువ్వు రావే. రా. నిన్ను వచ్చి బయట. This is paradise. రే మామ, అమ్మాయి వచ్చిందా? నీకు సంబంధం చేసిన అమ్మాయా? చెప్పాను కదా అమ్మాయిని చూస్తున్నానే. ఇప్పుడే కదా పారాడైస్ రీజియన్ అంటున్నా. గుర్తు చెప్పండి కొట్లేరా. ఈరోజు మంచి రోజు నేనే రమ్మన్నా. ఏం కాదు, పూర్తి వాళ్ళ పేరెంట్స్. హాయ్, యాక్చువల్లీ నాట్ ప్రిపేర్డ్. ఇదో ఎక్కాల్సి అంట రాత్రి ప్రిపేర్ అవడానికి. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, మనం మాట్లాడతాం. మేము మాట్లాడుకుంటాం. రండి. నాన్నగారి గురించి చెప్పారు. మీరు కిక్ బాక్స్ అంటే కదా? రే దొంగ ఆ? ఇలా ఏంటి? ఎవరు అది? మా వాడు తీసుకోబోయే అమ్మాయి. ఓకే. అది నాకంటే బాగుందా? అందంగా అయితే డెఫినెట్గా లేదు. ఫీచర్స్ మాత్రం నాకంటే ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా. దానికుంటే దానికుంటుంది, మనకుంటే మనకుంటుంది. మీ ఇద్దరిని చూసి ఆ ముక్తం నా దగ్గరికి ఎక్కడో కాడుతుందా? యు ఎంజాయ్. సంథింగ్ అబౌట్ మీ. Shall we dance? Shall we dance? Okay. జింగటి 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 జిందగీ సింగిల్ అయిపోయింది. జింగటి 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 హ్యాపీ
తింగరి 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 జిందగీ సెటిల్ అయిపోయింది. తింగరి 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 నీ దిగిలైపోయింది. తింగరి 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 జిందగీ సెటిల్ అయిపోయింది. తింగరి 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 నీ దిగిలైపోయింది. ప్రభువుకి వంటారు కొడుకునే పడతారు మరి వదిలేసామంటే పడేస్తారు. ప్రభువును ప్రేమిస్తారు ప్రభువును ప్రేమిస్తారు మరి వదిలే కానీ తీరాలంటే తీరుస్తారు. నగరాలికి కాలించారా మరి బకరాలికి కాబోవురా. దేవా, ఏంటి? నా కోసం నువ్వు చేసిన అప్పులన్నీ నేను తీర్చేశాను. ఇవి బ్యాంక్ సెటిల్మెంట్ లెటర్స్. ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మంచిది. అవి నీతో ఏదో మాట్లాడాలంట. 3 o'clock కర్మాకి రమ్మన్నారు. ఏం మాట్లాడాలంటారు? మన స్టోరీ మొత్తం చెప్పారు. దాని గురించి ఏదో మాట్లాడాలన్నారు. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు సూపర్ అని నేను కాంటాక్ట్ సర్టిఫికేట్ కదా? సర్టిఫికెట్ ఇచ్చిన అర్హత నీకు లేదు. అది చూపించి బతకాల్సిన అవసరం నాకు లేదు. Got it? 3 o'clock. వెల్, నాకు టైంకి వచ్చేటోడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడు టైంకి రా. ఈడున్నాడు చూడు, వీడంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే నాకన్నా లేట్ వస్తాడు. ఇవాళ కూర్చోరా, దా లేట్ కూర్చోదా. You guys carry on. నువ్వు కూడా కూర్చోరా. అదే అమ్ము నేను మాట్లాడతాను. ఎంత అవుతారా? సేమ్ బా వసాన్ని అయినా పోయి ఆ రాక్షసిని చేసుకుంటానంటారండి బాస్. పెళ్లి అయినదిరా. థ్యాంక్ యూ. తెలిసేటిది రాక్షసి నేనా ఆమెనా అని. హానెస్ట్గా చెప్పండి బాస్, రేపు పొద్దున్న నన్ను ఆఫీస్లో చూసాను. నేను పెళ్లి చేసుకున్నామా ఈ వీడు ప్రేమించి వదిలేసింది అని మీకు అనిపించదా? అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఎలా హ్యాపీగా ఉంటారు బాస్? నేను లవ్ చేసిన పోరిని ఇంకోటి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నప్పుడు, నువ్వు లవ్ చేసిన పోరిని నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎందుకు ఉండకూడదు రవి? ఆనెస్ట్గా చెప్పు రవి. అదేంద్రా చేసుకోవట్లే అట్లా తెలిసి నేను ఇక్కడికి ఎందుకు తెలిసిన అంటే టు టాక్ బిజినెస్. నాకు ఒక ఎన్ఓసి కావాలి. అర్థం కాలే. నేను అమ్మని పెళ్లి చేసుకోవడం నీకు ఎటువంటి ప్రాబ్లం లేదన్న ఒక క్లియర్ ఎన్ఓసి కావాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నాకేం ప్రాబ్లం ఉంటుంది? నాకేం లేదు. నేను ఎలా నీ నుంచి కోసం చెప్తున్నాను అంతే. నోరా, నేను లక్కిరా. ఎందుకంటే రేపు పొద్దుగా ముందు ఏంటో తెలియని పోరిని పెళ్లి చేసుకున్నాం అనుకో, ఏదైనా మనకి లైఫ్ లో ఆగం అయిందనుకో బుక్ అయిపోతాం. అదే నువ్వు లవ్ చేసి వదిలేసిన పోరిని పెళ్లి చేసుకున్నాను అనుకో, రేపు మా రిలేషన్షిప్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఈ పోలికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, గైడ్ చేయడానికి ఉంటుంది కదా. అలా ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరే ఆలోచించరు బాస్. ప్రపంచం తెలిసిన ఎవడైనా ఇట్లాగా ఆలోచిస్తారా? ఓకే బాస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. యువర్ ఎన్ఓసి ఇస్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ రమేష్. అట్లా అతని ఆ పొద అమ్ముని రమ్మని చెప్పారు. వెళ్దామా? కూర్చో.
అంతేం లేదు. సరి వదిలిపోయిందని ఈ పార్టీకి ఫ్రెండ్స్ని పార్టీకి పిలుస్తుంటుంటాడు. ఓకే, బట్ నాకు ఒక డౌట్ ఉంది. నీకు నా మీద ఇష్టం ఉండి పెళ్లి చేస్తున్నాం అనుకున్నావా, లేక ఆయన మీద ఇష్టం లేక నన్ను పెళ్లి చేస్తున్నాం అనుకున్నావా, లేక నా మీద ఇష్టం వస్తుందని పెళ్లి చేస్తున్నాం అనుకున్నావా, లేక ఆయన మీద ఇష్టం పోయిందని నన్ను పెళ్లి చేస్తున్నాం అనుకున్నావా, లేక ఎవరినైనా ఒకరిని పెళ్లి చేస్తున్నాం అనుకున్నావా, లేదా పెళ్లి చేసుకోవాలి కదా అని పెళ్లి చేస్తున్నాం అనుకున్నావా? వాడిగా కన్ఫ్యూజ్ చేశారా? లేదు, నేను నీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ కూరగాయల మనసు వాటర్ టైప్, అది ఎట్లా కావాలంటే మళ్ళీ వాళ్ళు మందుల వాటర్ తోటి నచ్చని మ్యాటర్ కూడా కలిపి తాగిస్తారు. కానీ మీ పోర్లు అట్లా కాదు. ఒక్కసారి వద్దనుకుంటే సచ్చిన పట్టించుకోరు. రైట్ రైట్. రోహిత్, పిజ్జా ఫ్రమ్ కవానా. ఎవరు ఆర్డర్ చేశారు? అది నువ్వు పేరు కరెక్ట్గా వెళ్తే నీకు 100 రూపాయలు టిప్ ఇస్తా. అయితే మీకు టిప్పే వద్దు సార్, పిజ్జా తీసుకోండి. సార్, నాకు ఒక డౌట్. ఇది మీ వైఫ్ పేరా? కాదు. మరి గర్ల్ ఫ్రెండ్ పేరా? చెప్పండి కదా. లేదు సార్, బోల్డ్ అని మోడల్ పేర్లు ఉన్నాయి కదా, ఎందుకు సైట్? సరే మార్చేటప్పుడు నీకు చెప్తాను, నువ్వు వచ్చి మారుతూ కానీ. ఇది కరెక్ట్ సార్, ఇది నా కార్డ్ సార్, అందులో నెంబర్ ఉంది, కాల్ చేస్తే వచ్చి మార్చేస్తా. బయలుదేరు. థ్యాంక్ యూ సార్. పంగాలందరూ నాకు చదువుతారు. డబుల్ చీజర్. డివోర్స్ కోసం అది కోర్టుకి వెళ్ళిపోతే నేను నా పేరు మార్చుకుంటాను. ఆయన అందరికీ అడ్వైజ్ ఉంటాడు, ఆయన నీ చేతులు ఎందుకు పడ్డాడు పాపం. నీతో ఉన్న 7 months నా లైఫ్ లో నాకు మాత్రం మహంజీవుడు నేను అమ్మ జీవితం 7 గంటలు నీకు 6 గంటలునే కలిసి ఉండాలంట, బాగా డిస్కస్ చేసుకోవాలంట. ఆ తర్వాత ఆ తర్వాత చూసి మా ఇద్దరు నుంచి అన్ని క్లియర్, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చని చెప్పి నేను చేసుకుని మళ్ళీ వేరే పంపకి తెచ్చుకుంటాడు. అప్పుడు నేను కేసులోకి వచ్చి మేడం ఒక కాఫీ మేడం అడిగి మేడం కాఫీ తాగాలంట. బిగ్ బాస్ హౌస్ ఆడించుకుంటా టాస్క్. మాకు మధ్య సవాక్ష ఉంటే మధ్యలో నీకెందుకే? లక్షలు ఒక్కటి కూడా లేకుండా చేస్తాను చూడు. పండుడు
తెలుసు కదా, నేను ఇక్కడ వచ్చింది మీ ఇమాజిన్ చేయడానికి కాదు. రేపటి నుంచి ఇది నా ఇల్లు. ఇవాళ రేపు కాదు. నాకు నచ్చంది నువ్వు తినకూడదు. నీ బాస్ బర్త్డేలో నేను జరుగుతాను కదా. అది కోపంగా దాన్ని మనసులో పెట్టుకుని పిచ్చిగా మాట్లాడు. ముందు గాజు నా గురించి నీకు లేని టైంలో వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేది నా మీద నీకున్న డ్యూయల్ ఒపీనియన్. మాటలు చెప్పేదంతా
మనసు నుంచి రావాల్సిన అవసరం లేదు. అయితే నవ్వి అయితే నా మీద తన ప్రేమ మాటలో వచ్చిందా, మనసులో ఉన్నదా? నాకు నీ మీద తెలుసా? నువ్వు స్నేహాన్ని కిస్ చేస్తున్నావు, కానీ నాకు ethics ఉన్నాయి. అందుకే ఎక్స్ప్రెస్ చేయలేదు. పక్కన అవుతామని ట్రై చేసిన కొద్దీ నేను దూరం అవుతూ పోయాను. స్నేహానికి వచ్చి నేను నాకు అనుభవించాలి, నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను. నీ చెప్పేదల్లా వినాలని కోరుకున్నాను, కానీ నువ్వు ఏం చెప్పినా చేసి మాత్రమే అన్న నమ్మకంతో డామినేషన్ ఫీల్ అయ్యా. ఓకే చెప్పేంత వరకు నేనేం చెప్పినా చేశాను, ఊర్చుకోలేకపోతున్నాను. గురించి నా ఫ్రెండ్ ఏముందో తెలుసా? సెకండ్ బాక్స్ కలిసి కూడా నువ్వు ఏం చేయలేదంటే వాడు ఇంపార్టెంట్ అయి ఉంటాడండి. ఇప్పుడు కూడా నేను నీ గురించి తక్కువగా మాట్లాడాను. ఇంపార్టెంట్ ఈవినింగ్ 5 కూడా బజాయించింది. ఏం బయటకు వచ్చి ఐడియా ఏమో ఉందా లేదా? లేదు బాస్, అదే వచ్చేద్దామని అనుకుంటున్నాము. ఈ లోపల మీరు ఏం అరే సారీకే బచ్చే, నువ్వు కుక్కలు లవ్వుని నాకి చూసాయి, పులి సింహం ఎలుగుబంట్లు కొరికి చూసాయి, మనుషులు ఎప్పుడైతే గొడవ గడబడులు ఖతమైతాయో కూడా ఖతమైనట్టా. ఏంటని ఇంటికి బిర్యానీ తిన్నావా లేదా? ఈసారి ఎమోషన్లు ఎముకలు కూడా మీకు వస్తుందో తెలియదు.
గుడ్ ఫర్ యూ. 7 months ఆ ఏట అని తాగుండే ఆ టైంలో బిర్యానీ పీస్ అయిపోతుంది. యు నో వై? ఎందుకంటే దాని అప్పుడు నీళ్ళు అంట. ఎప్పుడైతే అది నీ చేతులు దాటి ఉడాయిస్తున్నా సమజైందో పటక్ మళ్ళీ అయ్యో అలా అని కాదు బాస్. అదే లవ్వంటే. బాస్ నేను ఒక మాట చెప్తే మీరు అనుకోరు కదా. నీ మీద వచ్చు చెప్తా అట్లా ఎట్లా ఇప్పుడు అందరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పే మీరు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు తెలుసా? మీరేమి ఇప్పుడు 20 ప్రాక్టీస్లో లేరు. 40+ లెక్క ప్రకారం నీకు అమ్మాయిని కాదు ఆంటీ చూడాలి. అలాంటిది నా ముఖ్యం బాగాలేదు. నువ్వు నా అమ్మాయిని పక్కడం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి.